చిట్చాట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నంత వరకు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లో చేరరని స్పష్టం చేశారు. తెలంగాణలో పథకాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. క్యాబినెట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు. త్వరలో క్యాబినెట్ గురించి చర్చిస్తామని చెప్పారు. కులగణన గురించి కర్ణాటక ప్రభుత్వానికి మోడల్ ప్రజెంటేషన్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్. రవి, దాదాపు కొద్దిసేపటి క్రితమే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది, మరొక వైపు 50 నిమిషాల పైగా జరిగినటువంటి చిట్ చాట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే జర్నలిస్టులతో తెలుగు జర్నలిస్టులతోటి అటు నేషనల్ మీడియాతోటి కూడా కనెక్ట్ అయినటువంటి సందర్భము కొద్దిసేపటి క్రితము. దాదాపు ఈ సమావేశంలో అటు జర్నలిస్టులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు అనుకోవచ్చు, తర్వాత చాలా స్పష్టంగా కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయాలను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొన్ని ప్రశ్నల్లో మనకు ఏదైతే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కవిత కాంగ్రెస్ లో చేరుతుందా అన్నటువంటి ప్రశ్నకు మాత్రము రేవంత్ రెడ్డి అనే నేను కాంగ్రెస్ లో ఉండేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ లో చేరే ప్రసక్తి లేదు అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడము. కేసీఆర్ ఫ్యామిలీ ఎవరు కూడా కాంగ్రెస్ లో చేరే ఇక్కడ స్థలము లేదు అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరొక ప్రశ్నకు తన చిట్ చాట్లో ఏదైతే కిషన్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటిది గత 2 రోజుల క్రితము మీరు చెప్పినటువంటిది ఏదైతే స్కూలు మోడీ స్కూలు అన్నటువంటి ఏదైతే వ్యాఖ్యలు చేశారో, నేను మోడీ స్కూల్ కాదు, అదే బేస్ నుంచి వచ్చాను, ఆ స్కూల్లోనే మోడీ ఉన్నారు, మోడీ కూడా చదివాడు, నేను ఆ స్కూల్ నుంచి వచ్చాను అని చాలా చమత్కారంగా చెప్పినటువంటి సందర్భం. ఇక్కడ మరొకటి ఏదైతే క్యాబినెట్ విస్తరణపై 3 రోజుల పాటు చర్చ జరిగిందా అని క్యాబినెట్ విస్తరణపై కాదు, ఖచ్చితంగా కులగణనపై నిన్న ఏదైతే కర్ణాటకకు సంబంధించినటువంటి సీఎం సిద్ధరామయ్య కానీ శివకుమార్ కానీ చర్చించినటువంటిది. తెలంగాణ ఒక రోల్ మోడల్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో మల్లికార్జున్ ఖార్గే మొత్తం అంతా కూడా పెద్దల సమక్షంలో దీనికి సంబంధించినటువంటిది ప్రజెంటేషన్ కూడా ఇవ్వడము, దీనికి వాళ్ళకి సంబంధించినటువంటి సలహా సూచనలు కూడా ఇవ్వడము, దీనిపై కూడా చర్చ జరిగింది. అంతేకాని క్యాబినెట్ విస్తరణ కాదు అన్నటువంటిది చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మరి క్యాబినెట్ విస్తరణ ఏదైతే 3 ఉన్నారో వారికి ఏ శాఖల్ని కేటాయిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే శాఖలు ఉన్నాయో దాంట్లోనే చూజ్ చేయాల్సినటువంటిది, అది త్వరలోనే వెల్లడిస్తాము అన్నటువంటిది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మరొకటి ఏదైతే మిగతా వాళ్ళు కొంతమంది వాళ్లకు ఏదైతే పోస్టులు ఉన్నాయో చాలా మంది కూడా మాకు పదవులు రాలేదు అన్నటువంటి విషయాన్ని మాత్రము అడిగారు. కానీ అక్కడ ఒక స్పష్టమైనటువంటి ఆన్సర్ మాత్రం రాలేదు. కానీ దానికి సంబంధించింది మాత్రము త్వరలోనే పూర్తిగా క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అన్నటువంటిది మాత్రం లాస్ట్లో కొద్దిగా చెప్పడం జరిగింది. మరొక అంశము ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటిది ఈరోజు కేసీఆర్ అటెండ్ అయ్యారు. దాదాపు కొన్ని రోజుల నుంచి బీఆర్ఎస్ కవిత చేసేటటువంటి ఏదైతే కేసీఆర్ చుట్టూ అంతా కూడా దయ్యాలు ఉన్నాయి అని అన్నారు కదా, మళ్ళీ ఈరోజు కేసీఆర్ దగ్గరికి కూతురు కవిత వెళ్ళింది. మరి ఆమె ఏంటో అన్నటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం అక్కడ చెప్పడం జరిగింది. నేను ఇక్కడ రేవంత్ రెడ్డి అన్నటువంటి విషయం మాత్రము నేను కొరివి దయ్యాలు అనేసేసి అన్నటువంటి విషయాన్ని, కొరివి దయ్యాలు ఉన్నాయి అన్నటువంటిది నేను అన్నాను. కానీ ఇక్కడ మరి ఈరోజు కవిత వెళ్ళింది, మరి తండ్రి దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఆ మీనింగ్ ఏమొస్తుంది అన్నది అది వాళ్ళకే తెలియాలి అంటూ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం. మరి ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినది త్వరలోనే ఒక 3-4 రోజుల తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇస్తాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చిట్ చాట్లో చెప్పడం జరిగింది. మరొకటి ఏదైతే మనకు త్వరలోనే కులగణనకు సంబంధించినటువంటిది, తర్వాత డాటా ఎనాలిసిస్ అంతా కూడా వచ్చే ఏదైతే మరి నెక్స్ట్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పూర్తి సమాచారాన్ని ఇస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు నియామకాలకు సంబంధించినటువంటిది ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకార, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సహాయ సహకారాలకు ఇక్కడ కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు అంటూ కూడా చాలా బాహటంగా చెప్పడం జరిగింది. అటు కేటీఆర్ మాట
కానీ కిషన్ రెడ్డి మాట కానీ ఇద్దరిది ఒకటే మాట, నేను ఓపెన్గా చెప్తున్నాను అంటూ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దాదాపు ఇక్కడ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించినటువంటిది దాదాపు అంటే బీజేపీ ఎంపీలను తీసుకొని ఎప్పుడైనా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను అక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాడా? ఎప్పుడైనా నరేంద్ర మోడీ దగ్గరికి దీని మీద ప్రజెంటేషన్ ఇచ్చారా? ఎప్పుడు కూడా ఇవ్వలేదు. నేను వెళ్ళి ప్రజెంటేషన్ చేస్తే మీరు వెళ్ళేసి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు, కలిశారు అన్నటువంటిది అందరూ కూడా అంటుంటారు. కానీ నేను ఎందుకు వస్తున్నానో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల కొరకు వీటి కొరకు వచ్చి అందరినీ నేను కలుస్తూ ఉంటాను. వస్తే ఒక బాధ, రాకపోయి నేను అడగకపోతే నిధుల గురించి అడగకపోతే ఒక బాధ. కానీ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి కేవలం కేబినెట్